హాయ్ అందరికీ నమస్తే. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పాప వచ్చి నా పెద్ద బిడ్డ. నేను కువైట్లో ఉన్నప్పుడు వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, రోజులకు ఒకసారి అప్పుడప్పుడు కడుపు నొప్పి వచ్చని చెప్పేది. సరే నాన్న, నేను ఇండియాకి వచ్చిన తర్వాత చూపిస్తానని చెప్పి ఇండియాకి వచ్చి రాగానే ఒక మంచి ఆసుపత్రి తీసుకుపోయినా. ఆ డాక్టర్ చెప్పిన విషయాలు అనేది షాక్ అయినా అనమాట. ఈ పిల్లలు సరైన సమయానికి తిండి తినక, నీళ్లు తాగక, ఆహారం తీసుకోక, కూరకులు తినడము, ఇంకా బయట తినడం వల్ల ఈ విధంగా అయితే ఇంకా వస్తున్నాయంట కడుపు నొప్పులు. అట్లే మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా కూడా ఇంకా అల్సర్ కానీ, లేకుంటే వాళ్ళకు గ్యాస్ ట్రబుల్, పేగులకు ఇన్ఫెక్షన్, లోపల పేగులో రక్తం కారడము, ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయని చెప్పిండు. నేను అడిగాను అనమాట, ఏమైనా మా పాపకు సీరియస్ అంటే ఎన్ని రోజుల నుంచి వస్తుందంటే 2 నెలలు అని చెప్పిన. ఏమో స్కానింగ్ తెచ్చామని చెప్పలేమని చెప్పిండు. సరే అని చెప్పి నేను స్కానింగ్ తీసుకొచ్చిన తర్వాత చూసి ఏం లేదు, పేగులో ఇన్ఫెక్షన్ అయితే ఉంది, ఏం కాదని చెప్పిండు. మాత్రలు వాడమండి తగ్గిపోతుందని చెప్పిండు. లేకుంటే సిటీ స్కాన్ చేయాలని చెప్పిండు. మా పాపకి ఇప్పుడు తగ్గిపోయింది. మీకు చేతులు ఇచ్చి నమస్కారం పెడతాను. మీ పిల్లలకు ఈ కుర్కురేలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఈ బయట తిండి కానీ అస్సలు ఇవ్వద్దు. మంచి ఆహారాన్ని ఇవ్వండి. మీరు కొట్టినా సరే, భయపెట్టినా సరే వారికి మంచి ఆహారాన్ని అయితే ఇవ్వండి.